ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ది మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే లుంబిని మేడం గారు. సార్, సో ప్రెజెంట్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ వచ్చే వారం ఎలా ఉండబోతున్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేయబోతారని అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లుంబిని గారు, మీకు ఈ అవకాశం కల్పించిన మీ ఐ డ్రీమ్ ఛానల్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మనము ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 8వ తారీఖు సాటర్డే, నవంబర్. ఓకేనా? నవంబర్ 8 సాటర్డే రికార్డ్ చేస్తున్నాం. సో 10వ తారీఖు, నవంబర్ 10వ తారీఖు సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే వీక్కి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు, నిఫ్టీ లెవెల్స్, సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు, బీహార్ ఎలక్షన్స్ అనేది కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అవునన్నా కాదన్నా దాని ఇంపాక్ట్ కొంత లిటిల్ బిట్ ఉంటుంది. ఎందుకంటే 6వ తారీఖు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది బీహార్ ఎలక్షన్స్. రేపు 11వ తారీఖు అంటే మంగళవారం సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. 14వ తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా అంటే సర్వే రిపోర్ట్స్ వస్తుంటాయి. సో వీటన్నిటి యొక్క ఇంపాక్ట్, కొంత బీహార్ ఎలక్షన్స్ యొక్క ఇంపాక్ట్ నిఫ్టీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అది ఒకటి మనసులో పెట్టుకోండి. రెండో విషయం వచ్చేసరికి అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అవటం, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేటువంటిది, అమెరికా అనేటువంటిది చాలా పెద్ద ఎకానమీ, అంత పెద్ద ఎకానమీ, అంత పెద్ద గవర్నమెంట్ షట్ డౌన్ అవటం అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ క్రైసిస్, నో డౌట్. సో దాని యొక్క ఇంపాక్ట్ కూడా నిఫ్టీ మీద ఉంది కాబట్టి కొంత ఇది అవుతుంది, దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇక మూడోది వచ్చేసరికి మేడం గారు, ట్రంప్ టారిఫ్స్, దాని రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా మార్కెట్ మీద ఉంటాయి. అయితే ఇక్కడ ఒక సానుకూలమైన అంశం ఏంటంటే, నెగోషియేషన్స్ గురించి స్పెక్యులేషన్స్ అవటం ఏంటంటే, నవంబర్ ఎండింగ్కి ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ కంక్లూజన్కి వచ్చి టారిఫ్స్ మీద ఒక బయలేటరల్ అగ్రిమెంట్ అవ్వచ్చు బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియా అనేటువంటిది ఒక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మేబీ ఇట్ మే హ్యాపెన్. ఇట్స్ ఏ బిగ్ గుడ్ న్యూస్ టు ది మార్కెట్. అందువల్ల ఆ స్పెక్యులేషన్స్ని మనం పరిగణ తీసుకోవాలి. అది మూడోది. ఈ 4 వచ్చేసరికి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ నెట్ బయింగ్స్, నెట్ సెల్లింగ్స్ చూసినట్టయితే ఎఫ్ఐఎస్ అంత ఆప్టిమిస్టిక్గా ఏం లేరు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంత ఆప్టిమిస్టిక్గా లేరు. ప్రతి వారం కూడా నెట్ సెల్లర్స్గానే ఉంటారు. అంతో ఎంతో 1000 కోట్లు ఉండొచ్చు, 2000 కోట్లు చిల్లర ఉండొచ్చు, అంతో ఎంతో నెట్ సెల్లర్స్గానే ఉంటున్నారు. బట్ డిఐఎస్ మటుకు చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటున్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మటుకు ఏ రోజు చూసినా గత 2 నెలల్లో చూస్తే బయింగ్లోనే ఉన్నారు, నెట్ బయింగ్లోనే ఉన్నారు. బయింగ్ వాళ్ళు కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఎలా అయితే సెల్లింగ్లో ఉంటున్నారు, డిఎస్ అలా బయింగ్లోకి వెళ్తున్నారు. అయితే కంపారిటివ్లీ డిఎస్ బయింగ్తో పోల్చుకుంటే, అంటే బయింగ్ వైపు ఎక్కువ ఉన్నారు. డిఎస్ విపరీతమైన బయింగ్లో ఉన్నారు, ఏ రోజు సెల్లర్స్గా లేరు. ఎఫ్ఐఎస్ వచ్చేసరికి నెట్ సెల్లర్సే కానీ డిఎస్తో కంపేర్ చూస్తే వాళ్ళు ఉన్నంత బయింగ్తో చూస్తే వీళ్ళది సెల్లింగే కానీ అంత హెవీ సెల్లింగ్ లేదు, వాళ్ళది హెవీ బయింగ్ ఉంది. అదొకటి, అది కొంత సానుకూలమే అయింది. అందుకనే షార్ట్ కొట్టేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ చూసుకొని అట్లానే చూసుకొని వెళ్ళాలి. తర్వాత మూడోది వచ్చేసరికి ఇవన్నీ 4 అయిపోయినాయి. 5వది వచ్చేసరికి ఐఏపీ డేటా మీకు 13, ఈ నెల 13, 14 తారీఖులో ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ నెంబర్స్ వస్తాయి. అంటే సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఒక అంచనాకు వస్తారు. వీటన్నిటిని బేస్ చేసుకొని నిఫ్టీ అనేటిది మూవ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వీక్. మళ్ళీ ఒక సెకండ్లో చెప్పుకోవాలంటే, 1 బీహార్ ఎలక్షన్స్, 2 యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్, 3 వచ్చేసరికి ట్రంప్ టారిఫ్స్ మీద ఒక ఫైనల్ కంక్లూజన్ రావచ్చు అనుకుంటున్నారు, బయలేటరల్ అగ్రిమెంట్ మేబీ అవ్వచ్చు అనుకుంటున్నారు. 4 వచ్చేసరికి ఏమో ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ బయింగ్. డిఐఎస్ కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు. బట్ డామినేటింగ్ బయింగ్ ఉంది డిఐఎస్ కంపేర్ టు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కన్నా కూడా. ఇక ఫైనల్ కంక్లూజన్ ఎఫ్ఐఎస్ డేటా, అది అయిపోయిన తర్వాత ఐఏపీ డేటా, ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ నెంబర్స్ రావచ్చు అనేది ఒక ఆలోచన. వీటిని బేస్ చేసుకొని నిఫ్టీ కదలికలు ఉంటాయి. ఇది బేసిక్గా మనం చెప్పుకుంది. సరే, నిఫ్టీ వచ్చేసరికి నిన్న ఫ్రైడే అంటే 7వ తారీఖు నవంబర్ని ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు 25,492 మీద క్లోజ్ అయింది. ఇంకోటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మేడం గారు, మన వీడియో చూస్తున్న ప్రేక్షకులకి ఖచ్చితంగా అర్థమవుతుంది ఎంత 100% వర్కౌట్ ఉంటారు చెప్తారు 100%. మనం ఏదైతే చెప్పామో 25,315 అనేది సపోర్టు, అక్కడ కట్ అవటం అనేది జరగదు.
ఇట్స్ అ స్ట్రాంగ్ సపోర్ట్. అక్కడ ఎట్టి పరిస్థితులు నిఫ్టీ ఆగాలి అని చెప్పాం పోయిన వారం. మళ్ళా చెప్తాను, 25,315 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అక్కడ నిఫ్టీ ఆగాలి, ఎట్టి పరిస్థితులు ఆగుతుంది. నిఫ్టీ అది కట్ చేయడం చాలా చాలా కష్టం, అక్కడ ఆగిపోవాల్సిందని చెప్పాం. ఖచ్చితంగా నిన్న ఫ్రైడే 7వ తారీఖు నిఫ్టీ 25,318 దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అంత ఆన్ పాయింట్ అసలు ఎలా చెప్పగలుగుతారు మీరు? అదే మరి గమ్మత్తు, అర్థమైందా? అంత యాక్యురేట్ అంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే మేడం గారు, చాలా మంది అనుకున్నట్టు మనం ఏదో 1-2 పారామీటర్స్ చూడట్లే, ఎన్నో పారామీటర్స్. టెక్నాలజీస్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, ఓ చార్ట్ అనాలిసిస్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. వీటన్నిటిని చూసి చాలా ఇండికేటర్స్ అనే చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం ఇస్తున్నాం. అందుకని అంత యాక్యురేట్గా వర్కౌట్ అవుతున్నాయి. అందువల్ల ఈ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, మీరు చాలా నిశ్చితంగా గమనించుకొని మేము చెప్పే సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది, ట్రాక్ చేస్తూ చూడండి. తర్వాత ఇంకోటి, నేను ఇది చేస్తున్న వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. మేము లాంగ్ వెళ్ళమని కానీ షార్ట్ వెళ్ళమని నేను ఎక్కడ చెప్పట్లేదు. సో టు ఇంప్రూవ్ qualities, chart analysis qualities, this video helping to you, not don't out. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో చెప్పుకుందాం. నిఫ్టీ వచ్చేసరికి నిన్న ఫ్రైడే క్లోజ్ అయింది 25,000, మీకు వచ్చేసరికి 492 క్లోజ్ అయింది అన్నారు కదా. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,610 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. 25,610 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ అక్కడ కన్సాలిడేట్ అయ్యి అది క్రాస్ అవుతే మళ్ళా చాలా దగ్గరలోనే ఉంది సెకండ్ రెసిస్టెన్స్ కూడా, ఎక్కువగా దూరం ఏం లేదు. 25,660 అంత తేలిక కాదు. 25,660 సెకండ్ రెసిస్టెన్స్, 50 పాయింట్లకి. ఫస్ట్ రెసిస్టెన్స్కి సెకండ్ రెసిస్టెన్స్కి తేడా కూడా 50 పాయింట్లే పైనే ఉంది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,610, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,660, థర్డ్ వచ్చేసరికి ఇది రెసిస్టెన్స్ అనేది ఒక పాయింట్ చెప్పట్లో ఒక జోను చెబుతున్నా, అక్కడ ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. అక్కడ దాటం అంటే చాలా చాలా కష్టం అని చెబుతున్నాను. నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఐటీ ప్రేక్షకులకి ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్తో బాగా నేర్చుకోవాలని తప్పని ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వినండి. థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఒక పాయింట్కి చెప్పట్లేదు, ఒక జోన్గా చెబుతున్నాను. మీకు 25,780 నుంచి 25,810 జోన్ అంటే ఒక 30 పాయింట్లు చెప్తున్నాను. 25,780, 25,810 జస్ట్ ఈ మధ్య 30 పాయింట్ల జోనే. ఇక్కడ మంచి రెసిస్టెన్స్ వస్తుంది. అది క్రాస్ అవటం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు ఇప్పుడున్న కండిషన్స్లో. నిఫ్టీ ఏదైనా ఊహించని గుడ్ న్యూస్ వస్తే తప్పితే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో 25,780, 25,820 10 మధ్య ఖచ్చితంగా నిఫ్టీ అవుతుంది. అది మేజర్ రెసిస్టెన్స్ కింద తీసుకోండి. ఒకవేళ కిందకైతే, ఒకవేళ మార్కెట్ కండిషన్స్ బాగాలేక సోమవారం నుంచి మార్కెట్ ఏదైనా లిటిల్ బిట్ బీహార్ ఎలక్షన్స్ కానీ స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, వీటన్నిటి మీద చేసుకుని డౌన్వర్డ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు 25,300 దగ్గర ఉందండి, 25,300. సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి మీకు 25,180 ఉంది సెకండ్ సపోర్ట్. థర్డ్ సపోర్ట్ కూడా ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పట్ల జోన్గా చెబుతున్నాను. ఇక్కడ మటు ఖచ్చితంగా నిఫ్టీ ఆగుతుంది, ఖచ్చితంగా నిఫ్టీ అక్కడ ఆగాలి. ఎందుకంటే 25,060 నుంచి 25,000 మధ్య ఒక జోన్, ఆ జోన్లో ఖచ్చితంగా నిఫ్టీ ఆగుతుంది. అక్కడ కొంత టెక్నికల్ బౌన్సే మళ్ళీ పడాల్సిందే, కానీ అక్కడ మటుకు ఆగాల్సిందే. ఇప్పుడు మనం చెప్పింది అదే పోయిన వారం, మీకు 25,315 దగ్గర ఆగిపోతున్నాను, అక్కడ టచ్ చేసి 18 టచ్ చేసి టెక్నికల్ బౌన్స్ 200 పాయింట్ బౌన్స్ అయింది. అక్కడి నుంచి 200 పాయింట్ బౌన్స్ అంటే నాట్ అనే జోక్, అర్థమైంది. అట్లా ఇప్పుడు కూడా ఏం చెబుతున్నా అంటే ఈ వారం కూడా నెక్స్ట్ వారం అంటే నవంబర్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే వారంకి ఏం చెప్తున్నామంటే మనము మీకు 25,060, 25,000 జోన్ అనేటువంటిది సపోర్ట్ 3గా చెప్తున్నాం. ఈ జోన్లో ఖచ్చితంగా నిఫ్టీ కొంత ఆగుతుంది. ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ అవటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని నిఫ్టీని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎవరైతే మీకు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో, టెక్నికల్లీ బాగా అంటే నిఫ్టీ లెవెల్స్ మీద అవగాహన పెంచాలనుకుంటున్నారు, ఈ లెవెల్స్ని గట్టిగా ఫాలో అవుతుండండి, చాలా ఖచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ మేడం గారు టు గివ్ దిస్ ఆపర్చునిటీ to you and your iDream channel once again. Okay, thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.